వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్స్ పియర్. రీసెంట్గా అయితే ఇన్ఫోసిస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు కదండి. నిన్న 26th అయితే ఒక బ్యాచ్కి అయితే జరిగింది. 2 స్లాట్స్గా మార్నింగ్ 10 AM ఒకటి, ఆఫ్టర్నూన్ 10 PM ఒకటి. మనకి ఆ ఎగ్జామ్ అయిన తర్వాత చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే సాల్వ్ చేస్తానండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత కంటెంట్ యూస్ఫుల్ అనేది వెంటనే ఈ ఛానల్ అనేది ఎప్పుడో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఈ ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చిన డౌట్స్ ఏంటండి, అసలు కట్ ఆఫ్ ఎంత, నెక్స్ట్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం కనుక ఆ టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయితే మనం ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జస్ట్ దీన్ని నేను ఫస్ట్ ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అసలు మనకి ఈ ఇన్ఫోసిస్ ఎగ్జామ్లో మెయిన్గా డిఎస్సి రోల్ ఒకటి ఉందండి. డిఎస్సి రోల్ ఒకటి ఉంది, మీకు అందరికీ తెలిసిందే. డిఎస్సి ఉంది అండ్ మెయిన్లీ ఎస్పీ రోల్ ఉంది. ఎస్పీ రోల్ మళ్ళీ ఎస్పీ రోల్లో దీన్ని ఎలా డివైడ్ చేశారంటే లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ఈ ఎస్పీ రోల్ని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. డిఎస్సి రోల్ అనేది 6.25 LP అండి. మీరు బేసిక్గా ఒక కోడింగ్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తే మీకు బేసిక్ సాల్వ్ చేస్తే కూడా మీకు ఇది వచ్చేస్తుంది 6.25 LPA. బట్ ఈ L1, L2, L3 అనేది మీరు బేస్డ్ అపాన్ ద కండిషన్స్ దే ఆర్ గివెన్ అండి. నేను చెప్తాను చూడండి ఒకసారి. ఇయర్ మనకి మెయిన్గా ఎస్పీ అండ్ డిఎస్సి రోల్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళు 24, 25 ఇన్ ఎర్లీ బ్యాచెస్ కూడా వీళ్ళైతే ఒక ఆపర్చునిటీ అని ఇచ్చారు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ, మిస్ చేసుకోకండి. మనకి ఆన్లైన్ టెస్ట్ అయితే నేను జరగడం జరిగింది. అండ్ ఎవరికైతే ఇంకా మెయిల్స్ రాలేదో వాళ్ళైతే కంగారు పడకండి. మేబీ ఇంకా బ్యాచెస్ కూడా ఉన్నాయి. పాజిటివ్ హోప్తో ఉండండి. ఇది జస్ట్ బ్యాచ్ 1 కదా. మీరు నెక్స్ట్ బ్యాచ్లో ఏమైనా మెయిల్స్ కూడా రావచ్చు. సో ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకా మెయిల్ రాలేదు ఎగ్జామ్కి అని చెప్పేసి ఎవరో అయితే అలా సాడ్గా అయితే ఫీల్ కాకండి. మనకి ఇది 6.25 LPA నుంచి అప్ టు 21 LPA ఉందండి. ఇది వెరీ హై గ్రోత్ ఆపర్చునిటీస్ అండి ఇన్ఫోసిస్లో. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యాజ్ పర్ ద రిఫరెన్స్ ఆఫ్ ది ఇన్ఫోసిస్ అండి. అన్నీ కూడా ఇన్ఫోసిస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనకి ఎక్కువే ఉంటుందండి, ఎందుకంటే చాలా మంది అయితే అటెంప్ట్ చేస్తున్నారు, చాలా మంది సాల్వ్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళు అలా ప్రాక్టీస్ అయ్యారు కదా. మనం 3 క్వశ్చన్స్ ఇచ్చారండి, మొత్తం 3 క్వశ్చన్స్ ఆఫ్ కోడింగ్ ఇచ్చారు. ఆ 3 క్వశ్చన్స్లో కూడా మనం సాల్వ్ చేసే డిపెండ్ అయి ఉండిద్దండి మొత్తం ప్యాకేజ్ ఎంత అనేది. మనకి ఈజీ, మీడియం, హై ఇచ్చారు కదా. ఈ ఈజీ అనేది ఒకటి సాల్వ్ చేస్తే మీరు డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ అనేది ఆ రోల్ 6.25 LPA రోల్ అనేది మీకు ఈజీగా అయితే వస్తుంది. మీరు అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అది కూడా మనం అనుకుంటున్న జస్ట్ సాల్వ్ చేస్తే చాలు ఇచ్చేస్తుందండి. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన ఐ మూమెంటు, మనం ఎలా రాస్తున్నాం అనేది మొత్తం కూడా అది విజిబిలిటీ మొత్తం చూసి అప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఎలా పడితే అలా రాస్తే సెలెక్ట్ అవ్వరు. అండ్ మనం అన్నీ సాల్వ్ చేసినా కానీ మన ఐ మూమెంట్ సరిగ్గా లేకుండా అటు ఇటు తిరుగుతూ సరిగ్గా కూర్చోకుండా రాస్తే అది అయితే ఖచ్చితంగా అవ్వదండి, ఇది పక్కా. ఈ ఈజీ సాల్వ్ చేస్తే డిఎస్సి రోల్ వచ్చిందండి. ఈజీ ప్లస్ మీడియం అయితే మేబీ సమ్ టైమ్ L1, బట్ మీడియం ఒకటి అయితే L1, ఈజీ ప్లస్ మీడియం అయితే L2, అండ్ హై క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేసిన L3 అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అదంతా కూడా ఇన్ఫోసిస్ హైరింగ్ టీమ్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేసిన డిఎస్సి రోల్ వస్తుందండి. మనకి మొత్తం త్రీ పబ్లిక్ టెస్ట్ కేసెస్, 12 ప్రైవేట్ టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ మనకి 3 టెస్ట్ కేసెస్ కనబడితే పబ్లిక్గా కరెక్ట్ అయినాయో లేదో. ఆఫ్టర్ మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మొత్తం 12 టెస్ట్ కేసెస్ కనబడతాయి. ఈ 12 అనేది ఒక కోడింగ్ క్వశ్చన్ అనేది కంప్లీట్గా మీకు సక్సెస్ఫుల్గా క్లియర్ అయితే మీకు ఖచ్చితంగా మెయిల్ అయితే వస్తుందండి. మేబీ సమ్ టైమ్స్ పార్షియల్ సొల్యూషన్స్ అనేవి వర్క్ అవుతాం, సమ్ టైమ్స్ నాట్ అండి. సో ఓన్లీ పార్షియల్ సొల్యూషన్స్ మీదే డిపెండ్ అయ్యి అయితే ఉండకండి. షార్ట్ లిస్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది కదండి, ఇన్పర్సన్ ఇంటర్వ్యూ. అది మ్యాక్సిమం వస్తే 1-2 వీక్స్లో వచ్చేస్తుందండి. సో ప్రిపేర్డ్గా ఉండండి. దాంట్లో మనకి ఏం రౌండ్స్ ఉంటాయంటే ఇన్పర్సన్ కోడింగ్ రౌండ్ ఉంటుంది ఫస్ట్.
ఆ ఇన్ పర్సన్ కోడింగ్ రౌండ్ అనేది మీరు క్లియర్ చేసుకోగలిగితే మీకు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఆ ఇన్ పర్సన్ కోడింగ్ రౌండ్లో కూడా డిఎస్సి అడిగే ఛాన్స్ ఉందండి అంటున్నారు. కానీ మన ఇంటర్వ్యూలో మన అసెస్మెంట్ వర్చువల్ అసెస్మెంట్లో వచ్చిన క్వశ్చన్స్ అని మ్యాక్సిమం అయితే టఫ్గానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు టఫ్గానే ప్రిపేర్ అవ్వండి. డిఎస్ అనేది హై లెవెల్లోనే ఉంటుంది అండ్ సిస్టమ్ డిజైన్ అంతే బేసిక్స్ కూడా మీరు చూసుకోండి. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి అయితే మీరు కోర్ జావా ఆర్ మీరు ఏ మోడల్ మీద డిఫైన్ అవుతున్నారో అదైతే పక్కాగా నేర్చుకోండి. అది బేసిక్ నుండి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు నేర్చుకోండి అండ్ క్లౌడ్ నేర్చుకోండి. ఆ క్లౌడ్ తర్వాత మీరు ఆ క్లౌడ్ ఎజూర్ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ ఏదైనా అది ఒకటి నేర్చుకోండి. దాని తర్వాత మీరు సిస్టమ్ డిజైన్ బేసిక్స్ ఎవరైతే ఎస్పీ రోల్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ సిస్టమ్ డిజైన్ బేసిక్స్ కూడా నేర్చుకోండి. డిఎస్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కోర్ సబ్జెక్ట్స్ అయితే మీరు కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతుంది. ఖచ్చితంగా మెయిల్ అయితే వస్తుందండి అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉండండి. కాన్ఫిడెంట్గా ఉండండి. మీ అయితే ఏదో లాజిక్ ఉందో ఆ లాజిక్ని మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూడండి. కామ్గా ఉండండి. అది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎవరికైతే ఇంకా ఎగ్జామ్ మెయిల్స్ రాలేదో వాళ్ళకి కూడా ఖచ్చితంగా నెక్స్ట్ బ్యాచ్లో ఎగ్జామ్ మెయిల్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఇది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక ఆపర్చునిటీ. మిస్ చేసుకోకండి అండ్ కన్సిస్టెంట్గా ఉండండి. థ్యాంక్ యూ. చంద్రికాస్ గైడ్స్ పియో.